ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పింది. ఇప్పటి వరకు ఆయన నామరూపాలు లేవు. ఆయన ఎక్కడున్నా ఇక్కడ రావాలి, డాక్టర్ క్రాంతి రావాలి. లాస్ట్ టైం 1 month బ్యాక్ కూడా క్రాంతి సార్ డైల్యూట్ చేశారు సిచ్యువేషన్. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైర్ చేద్దాము అనుకున్నప్పుడు కూడా ఆ టైంలో వద్దురా నా మాట వినండి అది ఇది అని చెప్పి మేము సార్ మీద నమ్మకంతో సార్ మా మంచి కోసమే చెప్తారని చెప్పేసి మేము కూడా డైల్యూట్ చేసినాం, సైలెంట్ అయినాం. కానీ ఇప్పుడు ఆ రోజు మేము కంప్లైంట్ చేయకుండా మేము పెద్ద తప్పు చేసామని మాకు ఈరోజు తెలిసి వచ్చింది, బుద్ధి వచ్చింది. రాత్రి 11:20 సమయంలో రిమ్స్లోకి కవిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నిన్న హాస్టల్ ఎవరైతే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ హాస్టల్లోనికి అక్రమంగా ప్రవేశించి ఫిర్యాదుదారుని ఎవరైతే కవిరాజు మరియు అదేవిధంగా స్టూడెంట్స్ని ఎవరైతే డాక్టర్ క్రాంతి సహాయంతో క్రాంతి మరియు అదేవిధంగా ఆదిలాబాద్ సంజయ్ నగర్ చెందిన శివ మరియు వసీంతో పాటుగా మరో 2 వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి వాళ్ళను కొట్టిన కారణంగా వాళ్ళపైన ట్రెస్పాస్ కింద మరియు అదేవిధంగా అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.